2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి 2024లో అధికారంలోకి వస్తాయి. 120-30 సీట్లతో పక్కగా వస్తాయి. ఎందుకని వైసీపీ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదా ఆంధ్రాలో? వైసీపీ నుంచి అసలు వాళ్ళు అది 5 ఏళ్ళ అధికారంలో ఉన్నా సరే కానీ ఒక గ్రామాన్ని అభివృద్ధి కానీ, ఒక మత్స్యకారుడి కానీ, ఒక ఎస్టీ కానీ మైనార్టీ కానీ మొత్తం బీసీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసారు. మొత్తం అన్ని కార్పొరేషన్లు ఎత్తేసి వాళ్ళే మొత్తం తీసుకెళ్ళిపోయే డబ్బులు, కనీసం పంచాయతీలో డబ్బులు కూడా వాళ్ళే వాడుకొని మొత్తం గ్రామాల్లో కానీ నియోజకవర్గాలు కానీ ఏ అభివృద్ధి అనేది లేదు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం, పన్నుల మీద డబ్బులు తీసుకోవడమే ఎక్కువ జరిగింది తప్ప కానీ ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు. అభివృద్ధి లేదు, ఉద్యోగం లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. జనాలు పూర్తిగా వ్యతిరేకంతో రగిలిపోతున్నారు. అందుకే టీడీపీ వస్తుంది. అందుగురించే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి. రాష్ట్రం బాగుపడాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అందుకే చంద్రబాబు గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. 13వ తారీఖున రాగానే జనాలందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏకమొత్తంగా సైకిల్ గుర్తుకి అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దీంట్లో పక్కన డౌటే లేదు. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేష్ నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? బాపట్ల కూడా అన్న నరేంద్ర వర్మ గారే కావాలి. అలాంటి నాయకుడు, ఒక మచ్చలైన నాయకుడు, చాలా ప్రజలకి అధికారంలో ఒక పార్టీలోకి రాకముందే ప్రజలకి ఎన్ని కష్టసుఖాలైనా చాలా మందికి చూశారు. అది నాకు కూడా తెలుసు. ఆయన పార్టీలోకి రాకముందే ప్రజలకి ఆకలి తీర్చాడు, చాలా కష్టాలు కూడా చూశాడు. అలాంటి వ్యక్తి బాపట్లకి ఎమ్మెల్యేగా కావాలి. మరి కోన రఘుపతి గారు వైసీపీ నుంచి 2019 తర్వాత గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదా? అసలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మొత్తానికి ఎత్తేసాడు. ఏమీ లేదు. అసలు అభివృద్ధి అనేది ఎక్కడ చేశారు? మా గ్రామంలో మొత్తం ఇళ్ళు పగలగొట్టారు. రోడ్లు వేస్తానన్నారు. రోడ్లు లేవు, ఏమి లేవు. ఉన్న ఇల్లుని ఓడగొట్టి పగలగొట్టి పక్కన కూర్చున్నారు. అది చేశారు తప్ప కానీ అభివృద్ధి అనేది శూన్యం, ఏమీ లేదు ఎక్కడ కూడా. వ్యతిరేకం అయితే కోన రఘుపతి మీద భారీ వ్యతిరేకంతో ఉన్నారు జనాలు, చాలా ఆగ్రహంతో. ఎంత మెజారిటీ రావచ్చు వేగేష్ నగర్కి? వేగేష్ నగర్కి కనీసం 30,000 మెజార్టీతో బాగా రావచ్చు. పక్కా గెలిపించుకుంటారు. 30,000 పక్కా మెజార్టీతో గెలిపించాలని మా కోరిక. మేము గెలిపిస్తామని ఆశిస్తున్నాం. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 2024లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. వైసీపీ ఏం చేయలేదా? మరి వైసీపీ చేసింది కానీ అన్నీ కూడా అధిక ధరలు పెంచడం, ట్యాక్సులు పెంచడం, మామూలుగా ఉన్నటువంటి మీడియం పీపుల్స్కి ఏం ఉపయోగంగా ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని చెప్పి నా నమ్మకం. మరి బాపట్లలో వేగేష్ నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? బాపట్లో టాస్ గారు కావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. బాపట్లలో నరేంద్ర వర్మ గారు ఎందుకు కావాలి? నరేంద్ర వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు, దీంట్లో నరేంద్ర వర్మ గారు కూడా అన్ని రకాలుగా ఇది చేస్తారు. కాబట్టి నరేంద్ర వర్మ గారు అంటే బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. ఎంత మెజారిటీ రావచ్చు బాపట్ల టీడీపీకి? బాపట్ల టీడీపీకి 40,000 మెజారిటీ రావచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. 2024లో బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? అభివృద్ధి లేదండి గత 5 ఏళ్లలో. అది అభివృద్ధి లేదు కాబట్టి తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. అసలు తెలుగుదేశంలో పరంగా మాట్లాడుకుంటే నరేంద్ర వర్మ గారు ఈసారి ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? 10,000 పైన వస్తుందని మా అంచనా సార్. ఓకే. ఎందుకు కోన రఘుపతి గారి మీద అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉందండి. ఉంది, వ్యతిరేకత ఉంది, బాగానే ఉంది. అది నివురు గప్పి నిప్పులా ఉంది. అది ఒక్కసారిగా లావాలాగా బయటకు వస్తుంది. ఎందుకని? అవినీతి ఉంది, ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. గవర్నమెంట్ ఓటింగ్ కూడా యాంటీ ఓటింగ్ ఉంది. జగన్ కావాలా, చంద్రబాబు కావాలా మీకు? చంద్రబాబు కావాలి. ఎందుకు చంద్రబాబు గారు? జగన్ బాగానే చేశారంటున్నారు కదా. లేదండి, 5 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి, ఏదైనా వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అరాచక పరిపాలన జరుగుతుంది. అందరూ కావాలంటే, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాలి అనేది నినాదం. ఓకే. సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి ప్రజలకి. 99% మేము పూర్తి చేశాము. ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్లను పెట్టాము, సచివాలయాలను పెట్టాము అని చెప్పేసి అటు వైసీపీ పార్టీ నుంచి అంటున్నటువంటి మాటలు మరి అన్నీ నిజాలు కావా? సరే, సంక్షేమ పథకాలు వాస్తవేనండి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? అభివృద్ధి లేకుండా
ఆదాయం లేకుండా ఎక్కడి నుంచి వనరులు తీసుకొచ్చిస్తారు? సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఎవరు వ్యతిరేకం కాదండి. ఆ విధంగా ఆదాయ వనరులు పెంచి ఇవ్వాలి. ఆ ఆదాయ వనరు పెరగటం లేదు, అభివృద్ధి లేదు, మన రాష్ట్రంలో కుంటుపడింది. అభివృద్ధిని పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పరుగులెత్తిస్తాడని నమ్మకం ఉందండి. జగన్ అయితే చేయలేరని మా నమ్మకం సార్. ఓకే, వేగేసిన నరేంద్రబాబు గారిని అయితే పక్కాగా బాపట్ల గెలిపిస్తామని నమ్మకం సార్. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రాలో? తెలుగుదేశం పార్టీ గన్షాట్గా గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. మరి వైసీపీ పరిపాలన బాగుందంటున్నారు బయట వైసీపీ నాయకులు. ఎక్కడా లేదు అసలు. వాడు ముఖ్యమంత్రి కాదు, వాడు ఫ్యాక్షన్ లీడర్. జనం అది మర్చిపోతున్నారు. జనాలకి సంక్షేమ పథకాలు 99% నెరవేర్చామంటున్నారు. జరుగుతుంది ఒకటి, చెబుతుంది ఒకటి. అంత సంక్షేమ పథకాలు తెలుగుదేశంలో కూడా బాగా జరిగినాయి. ఎగ్జాంపుల్ ఎస్సీ సప్లైన్ ఉంది, అసలు ఇప్పుడు అడ్రస్సే లేదు. చేస్తాం తక్కువ, చెప్పేది ఎక్కువ. మరి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? టీడీపీకి సీట్ల గురించి కరెక్ట్గా నేను అంత ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ నా దగ్గర లేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఏ కన్సిడరింగ్ గుడ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి, ఇండిపెండెంట్గా ఫార్మ్ చేయడానికి సీట్లు వస్తాయి. ఓకే, మరి బాపట్ల నియోజకవర్గంలో మాట్లాడుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న గారు గెలుస్తారా, లేదంటే అటు కోన రఘుపతి గారు వైసీపీ నుంచి గెలుస్తారా? తెలుగుదేశం పార్టీ వేగేశ్ నరేంద్రరావు గెలుస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి? మెజార్టీల గురించి మనకి ఇంకా 20 రోజులు టైం ఉంది కాబట్టి కొద్ది కరెక్ట్ ఫిగర్, అంటే రోజువారీ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు చెప్పినట్టుగా మేము అభిమానులమి. నాకే ఏ పార్టీలో ఏ పదవే లేదు, బట్ తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం బాగుండాలని కోరుకునేవాళ్ళం. అందుకే గెలుస్తారీగా మెజార్టీల గురించి ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం కాదు కదా. పక్కాగా గెలుస్తారా మరి? అనుమానం లేదు. కోన రఘుపతి గారు ఎందుకు గెలవరంటే ఏం చెప్తారు? ఎందుకు గెలవరంటే ఓవరాల్గా పార్టీ చేంజ్, పబ్లిక్లో చేంజ్ వచ్చింది. అసలు ఆ గవర్నమెంటు, ఆ విధానాలు అవన్నీ డిస్ట్రక్టివ్, అన్ప్రొడక్టివ్ పాలసీలు జగనేమి మభ్యపెట్టలేదండి. వాడు గెలిచే రోజునే సిబిఐ వాళ్ళ 43,000 కోట్లకి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది. జనం అతను మంచివాడు కాదని తెలిసే ఓటేశారు. కాబట్టి వాళ్ళు కొత్తగా అనుకునేది ఏముంది? ఈజ్ నాట్ పొలిటీషియన్, ఈజ్ ఏ ఫ్యాక్షన్ లీడర్. బాపట్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో? అంటే నేషనల్ హైవే గ్రాంట్లు రాటానా కొన్ని రోడ్డు వర్కులు జరిగింది. దట్ ఈజ్ మనం నేషనల్ హైవే గ్రాంట్, యాక్చువల్గా నేషనల్ హైవే గ్రాంట్ దీనికి ఇవ్వకూడదు, బట్ ఆయన ఏదో పర్సనల్గా నేషనల్ హైవే గ్రాంట్ని ఈ ఊరికి లోకల్ స్టేట్ హైవే గ్రాంట్కి తెచ్చుకోగలుగుతాను రోడ్డు వర్కులు జరిగింది. 2024 ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? వైసీపీ బాగానే చేసింది అంటున్నారు కదా. ఏం చేసింది బాగా? మాకేం చేయాల. సంక్షేమ పథకాలు 99% అందరికి అందించామంటున్నారు. ఏమి అందలే, ఇంత మట్టుకు మాకైతే ఏమి అందల. జగన్ వద్దు, చంద్రబాబు గారు ఎందుకు కావాలి? అంత మంచి చేస్తాడు కాబట్టి, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. అంటే 2019 బాగానే చేశారా మరి? బాగానే చేశారు. మరి 2019 తర్వాత జగన్ పరిపాలన బాగలేదా? బాగాలేదంటే బాగాలేదు, మాకు బాగాల. మీకు బాగాల. మరి చంద్రబాబు గారు వస్తే జరుగుతుంది అభివృద్ధి? పెరిగింది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అంతా మంచి జరిగిద్ది. అన్నీ అన్న క్యాంటీన్ కూడా ఎత్తేసారు కదా ఈ ప్రభుత్వం వచ్చాక. ఇది పోయింది కాబట్టి అన్నీ మంచిగా జరుగుతాయి అనుకుంటున్నాం, మా ఆలోచన అది. ఎన్ని సీట్లు రావచ్చు? వస్తాయి, ఇందని చెప్పుకోకూడదు, వస్తాయి మొత్తానికి. గెలవడం అయితే ఖాయం. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేశ్ నరేంద్రవరం కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలంటే ఎవరు పేరు చెప్తారు? వర్మ గారే కావాలంటే. ఓకే, ఎంత మెజారిటీ రావచ్చు వర్మ గారికి? చెప్పకూడదు, అవన్నీ అది కూడా చెప్పకూడదు. మెజారిటీతోనే వస్తారు, గెలిపించుకోవడం అయితే ఖాయం. ఎందుకు నరేంద్రవరం గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఆయన మంచిగా ఎప్పటి నుంచో ఆయన సొంత వేతనం పెట్టి చేస్తున్నాడు కాబట్టి, అన్ని అన్నా క్యాంటీన్తో సహా ఆయన ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఆయన రావాలి. మంచిగానే అనుకుంటున్నాం, మా సారే రావాలి. అది 2024లో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? టీడీపీ అభ్యర్థి అయినా వర్మ గారు అవుతారని మా అభిప్రాయం. కోన రఘుపతి గారు ఏం చేయలేదా ఇంతకుముందు? వర్మ గారు ఎందుకు అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలామంది అవగాహన అయ్యి చాలామంది కూడా వర్మ గారే కావాలని కోరుకుంటున్నారు. వారు వస్తే దేశ అభివృద్ధి, మన బాపట్ల అభివృద్ధి బాగా జరుగుతుందని చాలామంది ఆకాంక్షిస్తున్నారు. కనుక అందరూ కూడా వర్మ గారి వైపే మొగ్గు చూపుతున్నారు. ఎంత మెజారిటీ రావచ్చు వర్మ గారికి? అది అంతా ఇంతని చెప్పలేము. అది ప్రజల అభిప్రాయం, ప్రజల మనసులో ఉన్నటువంటి ఓటుని చెప్పడం అనేది చాలా కష్టం. గెలవడం అయితే ఖాయం. ఖాయం అండి, గెలవడం అయితే ఖాయం. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన అంటే ఆయన
చేసే కొన్ని విషయాల్లో మాత్రం చాలా బాగానే చేస్తున్నారు. అయితే బయట ప్రజల గుండెల్లో మాత్రం అందరూ కూడా ఆయన ఒక్క ఛాన్స్ అని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా బాధలు పెడుతున్నారు అని ప్రజలు చాలామంది అభిప్రాయం ఉంది. ఎవరు వస్తారంటే నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి అంటున్నారు.